అంతేగా సారి చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా వస్తుంది. ఏముంటుంది ఆయన ఉంటుంది ఉంటుంది చూస్తూనే ఉంటారు. అయితే మీద చేసినటువంటి ఆరోపణలు రుజువు చేయి. నిజంగా దమ్ములేని వెధవ నువ్వు నీ చెల్లెల ఫోన్లు ట్యాప్ చేయించి, నీ భార్య ఫోన్లు ట్యాప్ చేయించి, చుట్టాలై పక్కాలై లేడీస్వి అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయించి, సెలబ్రిటీ వ్యాపారస్తులు అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయించి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసింది మీరైతే, మీరు వచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద అంటావు. ఎడ చూసినవరా నువ్వు రేవంత్ రెడ్డిని? 16 గంటలు కష్టపడుకుంటా అసలు ఇల్లు వాకిలి వదిలేసి తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికొచ్చిన కూతలు కూస్తావు. నువ్వు చేసి తప్పుడు పనులు చేసి దొంగ పనులు చేసి వెనకాల తిరుగుతున్నావు కదా తగుదనమ్మా అని. రేపు పొద్దున ఏమన్నా ఆయన సంపాదించి దొంగతనం చేసిన దాంట్లోకి ఏమన్నా నీకు చారానంతో 10 పైసలంతో ఇస్తాడనుకొని నువ్వు చేస్తున్నావు. కానీ ఆ నమ్మించి నట్టేట ముచ్చేటోడు సొంత చెల్లెలు నిలవడం నిన్నిడుస్తాడరా. జాగ్రత్త, ఖబర్దార్ చెప్తున్నా నేను బిడ్డ. ఈ రోజు ఇక్కడ నుంచి బంజారాహిల్స్ నుంచి మాట్లాడుతున్నా. ఇంతకు ముందు కూడా నీ మీద గీనే కేసైండే, గుర్తు చేసుకో. లేడీస్ విషయాలల్లో నువ్వు ఇబ్బంది పెట్టినావని గీ పోలీస్ స్టేషన్లోనే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాను ఇప్పుడు చెప్తున్నావు కదా. కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడే నీ వ్యవహారాలు విచ్చలవిడితనం మీద ఈడొచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే మేమున్నాం. అప్పుడు నువ్వు ఈ రోజు ఇక్కడనే పోలీస్ స్టేషన్లో నిలబడి ఉన్నా. రా, నువ్వేం ఆధారాలు తీసుకొస్తావు? ఇంకెందుకు లేట్ చేస్తున్నావు? ఆధారాలు ఉన్నాయని ఉట్టిగా గాలికి ఆధారాలు లేకుండా మీడియా ముంగల కూర్చొని హైలైట్ కావాలి. ఈరోజు డే మొత్తం నిన్ను చూపియాలి. ఎందుకంటే ఢిల్లీ నడిబొడ్డున 42% రిజర్వేషన్ కోసం ఓబీసీలంతా ఏకమై దేశం మొత్తం అందరు వచ్చి ఆడ మాట్లాడుతున్నారు. అది మాట్లాడింది కనబడొద్దు రాష్ట్ర ప్రజలకి, కాంగ్రెస్ చేసిన గొప్పతనం ప్రజలకు తెలియవద్దు అని నీతో తొత్తుగాంతో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిస్తున్నటువంటి దొంగలకు, నిన్ను అందరినీ నీ వర్గాన్ని అంతా దొంగల మూట అలీబాబా చాలిచ్చారు దొంగల మూటకి నేను హెచ్చరిస్తున్నా. ఎక్కడ పోము ఈ సరౌండింగ్ లోనే ఉంటాము, ఈడే ఉంటాం. మా నివాసం ఇన్నేళ్ల నుంచి ఇన్నే ఉన్నది. రేవంత్ రెడ్డి దగ్గర అవసరం లేదు, గిడికి తీసుకొని రా, చూద్దాం ఇడ ఏమో తాడో పేడో తెలుసుకుందాం. కాబట్టి ఇప్పుడు మేము ఎస్ఐ గారు డ్యూటీలో బయటికి వెళ్ళినారు, సిఐ గారు కూడా లేరు. కాబట్టి మేము ఈరోజు SHOలో మేము ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చాము. ఇమీడియట్ గా వారి మీద వాళ్ళ మీద వాడు అని అంటున్నా నేను, కౌశిక్ గారి మీద. అట్లానే ఈ తెలుగు సబ్స్క్రైబ్ ఎవరైతే ఈ దొంగ మీడియాని నడుపుకుంటా ఇక్కడ చేతగాక తెలంగాణ ప్రజల్ని గాని మన ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ము చేతగాక దుబాయ్లో పోయి డ్రామాలు చేస్తున్నటువంటి డ్రామారావుకి ఈరోజు ఆ తెలుగు సబ్స్క్రైబ్ నడుపుతున్నటువంటి ఏ దొంగలైతే ఉన్నారో, మార్ఫింగ్ చేసినటువంటి వీడియోలు పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారో, మహిళల్ని అవమానపరుస్తున్నారో వాళ్ళందరి సంగతి చూడమని ఇప్పుడే మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఆ దొంగగానికి హెచ్చరిస్తున్నా. ఎవడైతే నీ వెనకాల నుండి డ్రామా చేస్తున్నాడో ఆ డ్రామాలు పక్కకు పెట్టేసి ఇడికి రండి, మేమున్నాం, మేము ఆన్సర్ చెప్తాం. రేవంత్ రెడ్డి దాకా ఈ మెసేజ్ అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవం చాలా మందికి, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు తెలుసు. తెలంగాణ సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గురించి అందరికీ తెలుసు. మీరు చేతగాక తెలంగాణని 10 ఏళ్లు దోసుకొని తిన్నది కాక రేవంత్ రెడ్డి గారి మీద పడ్డారు. రా బిడ్డ, రేపు చెప్తా నీ సంగతి. ఏడుకొస్తావు రా. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి. ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం కూడా చూసినాం. అరే పాడి కౌశిక్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికలల్లా సిగ్గు లేకుండా ఈ గుండె బరువెక్కింది, ఈ గుండె అలసిపోయింది, ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేసి ఆఖరికి నీ భార్య పిల్లలతో కూడా యాక్టింగ్ చేపించి గెలిచింది. నువ్వు ఏ రోజన్నా ప్రజల తరఫున మాట్లాడినావారా? సిగ్గు లేకుండా నువ్వు గెలిచిన రోజు నుంచి ఆ కేటీఆర్ ని కేసీఆర్ ని జోకనీకే గౌరవ ముఖ్యమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుందారా? ఈరోజు ముఖ్యమంత్రి మన కేటీఆర్ అనుకున్నావా ట్యాప్ చేయడానికి? సిగ్గు లేకుండా ఎంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసారు రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. పచ్చకామర్లోకి లోకమంతా పచ్చ కనిపించినట్టు మీ నాయకుడు అట్లా చేస్తే అందరూ అట్లా చేస్తారనుకున్నావారా కౌశిక్ రెడ్డి?
ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకి 18 గంటలు పనిచేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని 2047 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే హర్షించాల్సింది పోయి కనీసం నీకు చేత కాకపోతే నోరు మూసుకొని వండుకో. నీ ఇతర నాయకులు ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటారో నువ్వు కూడా ఆ విధంగా రెస్ట్ తీసుకో. కానీ ముఖ్యమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పు తెగుతుందిరా కౌశిక్ రెడ్డి. మరి ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుంటే ఆ రోజు పోలీసు ఉన్నతాధికారి అకుల్ సబర్వాల్ డ్రగ్స్ ని పట్టుకుంటుంటే మరి ఆయన ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు? అంటే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ని ఎంకరేజ్ చేసింది మీరు కాదా? మరి అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగిల్ అనే ఒక టీం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే సిగ్గు లేకుండా నోటుకొచ్చి మాట్లాడుతూ కుక్క. దుబాయ్లా బొంబాయిలా హీరోయిన్ల చుట్టూ తిరిగే బ్యాచ్ మీరు. ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజల కోసం పనిచేసే నాయకుడు రేవంత్ అన్న. రేవంత్ అన్నకు నీకు నక్కకు నాగలోకంకు ఉన్నంత తేడా ఉంది. కౌశిక్ రెడ్డి నీకు కూడా చక్కగా చెప్తున్నా, మంచిగా రాజకీయాలు చేసేట్టుంటే చెయ్యి, పోయి నీ నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసుకో. అంతేగాని హైదరాబాద్ లో కూర్చుంటా నోటుకొచ్చినట్టు మాట్లాడుతా ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు అంటే చెప్పు తెగుతుంది. హైదరాబాద్ లో ఉరికించి కొడతాము. పాడి కౌశిక్ రెడ్డి నీ పాడే కడతామని చెప్పి చెప్తున్నారా? మరొకసారి పిచ్చి పట్టినట్టు పిచ్చి కుక్క కరిచినట్టు మాట్లాడే కౌశిక్ రెడ్డి, గతం మర్చిపోయినావా? 2012 సంవత్సరంలో హిమాయత్ నగర్ మధుశాల బార్లో నిన్ను మధుశాల ఓనర్ శ్రీనివాస్ రెడ్డి 2 పచ్చకాళ్ళు కొడితే అప్పుడు ఇరిపించింది ఎవరు? మర్చిపోయినావా? చిల్లర మాటలు మాట్లాడే ముందు నీ స్థాయి తెలుసుకో. తాగి బొర్లాడే కౌశిక్ రెడ్డి ఈ చిల్లర మాటలు మాట్లాడ మర్చిపో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇంకా ఎక్కతలా మతి? ఇంకా దిమాగ్ దొబ్బిందా? ఈ దగాకౌర పనులు, ఈ దౌర్భాగ్య పనులు మర్చిపోయిగా. ముఖ్యమంత్రి స్థాయి ఇది మాట్లాడేది. రేవంత్ రెడ్డి గారి కాలికి కూడా సరిపోడు నీ కేటీఆర్, నీకు నీ హరీష్ రావు, ఇంకా నువ్వు కూడా ఇంకా మాట్లాడుతున్నావు అన్ని అబద్ధాలు. అరే ఓ ఎదవా, తెలుసుకొని మాట్లాడు. గతంలో గుర్తు చేస్తున్నా నీకు, హిమాయత్ నగర్ మధుశాల బార్లో నిన్ను బట్టలిప్పి కొట్టిన విషయాన్ని మర్చిపోయినావా? శ్రీనివాస్ రెడ్డి ఓనరు నువ్వు బీర్ సీసాలతోని తాగి తందనాలు ఆడితే నిన్ను బట్టలిప్పి కొట్టిన విషయం మర్చిపోయినావా? అప్పుడు వచ్చింది నేనే. మెట్టు సైకమైన వ్యక్తి వచ్చి నిన్ను ఇడిపించినాడు, మర్చిపోక. అప్పుడు తెలుసుకొని మాట్లాడు. చిల్లర మాట్లాడకు. నీ స్థాయి అని చెప్పమంటవా? వార్డు మెంబర్కే ఎక్కువ. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి నీ కేటీఆర్ది కాదు, నీ హరీష్ రావుది కాదు, నీ కల్వకుంట్ల కుటుంబంలో ఎవరికి కానే కాదు. ఖబర్దార్ కౌశిక్ చెప్తున్నాం.